హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రసాద్ తెలుగు టాకీస్. ఒక కపుల్స్కి పిల్లలు పుడుతూ చనిపోవడంతో ఒక పాపను దత్తత తీసుకుంటారు. ఆ పాపను తన సొంత కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటుంటారు. అయితే 9 ఏళ్ల ఆ పాప చాలా సింపుల్గా హత్యలు చేస్తుందని తెలుసుకుని ఆ ఫ్యామిలీ చాలా భయపడిపోతారు. తర్వాత ఆ పాప గురించి ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. ఇంతకు ఆ పాప ఎందుకు ఈ హత్యలు చేసింది, తను అలా అవడానికి గల కారణాలు ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్లో తెలుసుకుందాం. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మూవీ ఓపెన్ చేయగానే జాన్ తన వైఫ్ కేట్ని తీసుకుని హాస్పిటల్కి వస్తాడు. కేట్కు 3వసారి ప్రెగ్నెన్సీ రావడంతో డెలివరీ కోసం హాస్పిటల్కి వచ్చి ఉంటారు. హాస్పిటల్కి రాగానే ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఒక నర్స్ వచ్చి తనని డెలివరీ రూమ్కు తీసుకుని వెళుతూ ఉంటుంది. అలా వెళుతున్నప్పుడు తనకు బ్లీడింగ్ కూడా అవుతుంది. తర్వాత ఆపరేషన్ థియేటర్లో డాక్టర్ మాట్లాడుతూ కడుపులోనే మీ బిడ్డ చనిపోయిందని, గట్టిగా పుష్ చేస్తే ఆ బిడ్డ బయటకు వస్తుందని అంటాడు. తర్వాత పూర్తిగా బ్లడ్తో నిండిన ఒక పాపను చూపిస్తారు. అయితే ఈలోపే కేట్కు మెలకువ వస్తుంది. కేట్కు వచ్చిన డ్రీమ్లో ఇలా జరుగుంటుందని మనకు అర్థమవుతుంది. యాక్చువల్గా జాన్ అండ్ కేట్కు 2 పిల్లలు. పాప పేరు మ్యాక్సీ, కొడుకు పేరు డానియల్. 3వ పాప కడుపులోనే చనిపోతుంది. అయితే కేట్ ఎప్పుడు ఆ చనిపోయిన పాప గురించే ఆలోచిస్తూ ఉంటుంది. మరుసటి రోజు తన కూతురు మ్యాక్సీని స్కూల్ నుంచి తీసుకుని వస్తుంది. అయితే మ్యాక్సీకి చెవులు వినిపించవు, అలాగే మాట్లాడలేదు. ఎందుకంటే తను డెఫ్ అండ్ డమ్. మ్యాక్సీకి సైన్ లాంగ్వేజ్ నేర్పించి తను కూడా ఆ లాంగ్వేజ్ని నేర్చుకుంటుంది. ఎందుకంటే తన పాప తనతో ఏం మాట్లాడుతుందో అర్థం చేసుకునేందుకు తను కూడా ఆ లాంగ్వేజ్ని తెలుసుకుని ఉంటుంది. అయితే కేట్ ఎప్పుడు ఆ చనిపోయిన పాప గురించి ఆలోచిస్తూ ఉండడంతో జాన్ అండ్ కేట్ ఇద్దరూ కలిసి ఒక పాపను అడాప్ట్ చేసుకుందామని నిర్ణయించుకుంటారు. అలా ఒకరోజు అనాథాశ్రమానికి వెళతారు. అక్కడ జాన్ ఈస్టర్ అనే అమ్మాయిని చూస్తాడు. తను డ్రాయింగ్ వేస్తూ చాలా క్యూట్గా మాట్లాడుతుంది. కేట్ కూడా ఈస్టర్ని చూసి ఈ పాపను అడాప్ట్ చేసుకుందామని ఆ అనాథాశ్రమం నడుపుతున్న సిస్టర్ మేరీ వద్దకు వెళతారు. ఈస్టర్ తల్లిదండ్రులు ఒక ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయారని, తర్వాత తను ఇక్కడ తన బంధువులు వదిలి వెళ్లారని చెప్తుంది. అయితే ఈస్టర్ చాలా బ్రైట్ గర్ల్ అని, తను పెయింటింగ్స్ చాలా బాగా వేస్తుందని ఈస్టర్ గురించి ఇంప్రెసివ్గా చెప్పడంతో తనని అడాప్ట్ చేసుకుంటారు. ఇక్కడ ఈస్టర్ ఎంత షార్ప్ అంటే కారులో నుంచి ఇంటికి వచ్చేటప్పటికే తన సైన్ లాంగ్వేజ్ మొత్తం కూడా నేర్చుకుంటుంది. అలా ఇంటికి వచ్చిన తర్వాత కేట్ సొంత పిల్లలైన మ్యాక్సీకి, డానియల్కి, అలాగే తన గ్రాండ్ మదర్ కూడా ఈస్టర్ని పరిచయం చేస్తుంది. అలాగే తన కోసం సెపరేట్గా ఒక రూమ్ను కూడా డెకరేట్ చేస్తారు. ఇలా తనకు కావలసిన వస్తువులను ఈస్టర్ అడగకుండానే కొనిస్తూ తన పిల్లలతో పాటే స్కూల్కి పంపుతూ సొంత పిల్లల కంటే ఎక్కువగా చూసుకుంటుంటారు. అలా ఉండగా ఒకరోజు డానియల్ గన్తో బొమ్మలు కలుస్తూ ఆడుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో ఒక పావురం బొమ్మలున్న ప్లేస్లో ఆగుతుంది. పొరపాటున గన్తో డానియల్ ఆ పావురాన్ని కాలుస్తాడు. దెబ్బ తగిలిన పావురం బాధతో అరుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఈస్టర్, మ్యాక్సీ కూడా వస్తారు. దెబ్బ తగిలిన పావురాన్ని ఈస్టర్ చూసి, నువ్వు ఈ పావురానికి దెబ్బ తగిలేలా చేశావు, ఆ పావురం చాలా బాధలో ఉంది కాబట్టి ఆ బాధను కూడా నువ్వే తీర్చాలి అంటూ ఒక రాయిని తెచ్చి డానియల్కి ఇచ్చి దాన్ని చంపేయమని, అలాగే ఆ పావురానికి స్వర్గప్రాప్తి కలిగించమని చెప్తుంది. ఇది యాక్సిడెంటల్గా జరిగింది, నేను కావాలని చెయ్యలేదని, ఆ పావురాన్ని చంపడం తన వల్ల కాదని డానియల్ అంటాడు. అప్పుడు ఈస్టర్ ఆ రాయిని తీసుకుని ఆ పావురాన్ని ఒకే దెబ్బతో చంపేస్తుంది. తర్వాత ఈస్టర్ స్నానం చేయడానికి వెళ్తూ డోర్ని లాక్ చేస్తుంది. దాన్ని చూసిన కేట్, ఇక్కడ ఎవరూ లేరు కదా, డోర్ని ఎందుకు లాక్ చేస్తున్నామని అనగా, లేదు, ఆర్ఫనేజ్లో ఉన్నప్పుడు మా సిస్టర్ ఇలాగే స్నానం చేయమని చెప్పారని, తనకు ఇలాగే స్నానం చేయడం అంటే ఇష్టమని చెప్పడంతో సరే నీ ఇష్టం అంటూ కేట్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. యాక్చువల్గా ఇక్కడ ఈస్టర్ పెద్దదానిలా ఫీల్ అవుతుందని కేట్ అనుకుంటుంది. ఈస్టర్ రూమ్ సర్దుతున్న సమయంలో డెస్క్లో ఒక పాత బైబిల్ కనిపిస్తుంది. ఆ బైబిల్ తీసుకుని చూడగా అందులో ఒక ఫోటో ఉంటుంది. అయితే అది ఈస్టర్ తండ్రిది అనుకుని మరలా లోపలికి పెట్టేస్తుంది. కేట్ చేసేదంతా కూడా చాటుగా ఈస్టర్ గమనిస్తూ ఉంటుంది. మరుసటి రోజు స్కూల్కి వెళ్ళిన ఈస్టర్ తన ఫ్రెండ్స్ తనని ఆట పట్టిస్తూ ఉంటారు. అలా ఆట పట్టిస్తున్న సమయంలో తన బైబిల్ను కింద పడేస్తారు. ఆ బైబిల్లోని పేపర్స్ మొత్తం చల్లాచెదురుగా పడిపోతాయి. వాటిని తీసుకుంటున్న సమయంలో ఒక పాప ఆమెను తాకడానికి ప్రయత్నిస్తుంది. ఇక్కడ ఈస్టర్ ప్రవర్తన అలాగే కోపం చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి. అది ఎలాగో మీరే చూడండి. అలా ఉండగా ఒకరోజు కేట్, జాన్ ఇద్దరు కిచెన్ రూమ్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా ఎంజాయ్ చేస్తున్న సమయంలో సడన్గా పక్కకి తిరిగి చూడగా వారిద్దరినీ గమనిస్తూ ఈస్టర్ అక్కడే ఉంటుంది. తర్వాత ఈస్టర్ దగ్గరికి వెళ్ళి, రాత్రి మేమిద్దరం ఎంజాయ్ చేస్తున్నప్పుడు నువ్వు మమ్మల్ని గమనించావు, నీకింకా వయసుంది, ఇప్పుడే ఇలాంటివి చూడకూడదు, ఇది నీకు ఆడుకునే వయసు మాత్రమే అని చెప్తుంది. అప్పుడు ఈస్టర్, నాకు సెక్స్ అంటే ఏంటో తెలిసిని చెప్తుంది, అలాగే దాన్ని భార్యాభర్తలు చేసుకుంటారని కూడా అంటుంది. అది విని కేట్, ఒక 9 ఏళ్ల అమ్మాయికి ఇవన్నీ ఎలా తెలుసని ఆశ్చర్యపోతుంది. తర్వాత ఈ విషయం గురించి జాన్తో చెప్తుంది. అయితే జాన్ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా ఈస్టర్ ఎవరైనా మాట్లాడుకుంటున్నప్పుడు వినుంటుంది అని అంటాడు. జాన్ ఒకరోజు పిల్లల్ని ప్లేగ్రౌండ్కి తీసుకుని వెళ్తాడు. అక్కడ ఇంతకు ముందు స్కూల్లో ఈస్టర్ని ఏడ్పించిన అమ్మాయి కనిపిస్తుంది. ఆమెను జారుడు బల్లపై నుండి కిందకి తోసేస్తుంది. దాంతో ఆ అమ్మాయి కిందపడి కాల్ ఫ్రాక్చర్ అవుతుంది. అయితే ఇదంతా కూడా మ్యాక్సీ గమనిస్తూ ఉంటుంది.
తర్వాత ఆ పాప ఈస్టర్ తనను కిందకి తోసేసిందని కేట్కి చెప్తుంది. అలా రోజు రోజుకు ఈస్టర్ ప్రవర్తనలో మార్పు కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఎందుకు బిహేవ్ చేస్తుందో ఆర్ఫన్లో ఉన్న సిస్టర్కు ఫోన్ చేసి సిస్టర్ని తన ఇంటికి రమ్మని చెప్తుంది. ఇంటికి వచ్చిన సిస్టర్ ఈస్టర్ ప్రవర్తన కొన్నిసార్లు మాకు కూడా అనుమానంగానే అనిపించేది. ఎందుకంటే ఈస్టర్ తల్లిదండ్రులు ఫైర్ యాక్సిడెంట్ అయి చనిపోయినప్పుడు ఈస్టర్ అక్కడే ఉంది. అయితే తనకు మాత్రం ఏం కాలేదని చెప్తుంది. అలా వాళ్ళు మాట్లాడుకున్నదంతా కూడా ఈస్టర్ చాటుగా ఉండి వింటుంది. తర్వాత మ్యాక్సీ వద్దకు వెళ్ళి మనం బయటికి వెళ్తున్నాం, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని మ్యాక్సీకి సైన్ లాంగ్వేజ్లో చెప్తుంది. తర్వాత అక్కడున్న ఒక హ్యామర్ అలాగే గన్ను కూడా తీసుకుంటుంది. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని మ్యాక్సీతో అంటుంది. తనతో పాటు మ్యాక్సీని కూడా తీసుకెళ్లి సిస్టర్ వెళుతున్న కారుకు అడ్డంగా తోసేస్తుంది. మ్యాక్సీ కారుకు సడన్ గా అడ్డం రావడంతో సిస్టర్ కారును కంట్రోల్ చేయలేక పక్కనే ఉన్న చెట్టుకు గుద్దుకొని కారు ఆగుతుంది. సిస్టర్ బయటికి వచ్చి చూస్తే అది మ్యాక్సీ అని తెలుసుకుంటుంది. ఈలోపు వెనకవైపు నుంచి ఈస్టర్ హ్యామర్తో సిస్టర్ని కొట్టి చంపేస్తుంది. 9 సంవత్సరాల పాప ఇలా చేయడం నిజంగా చాలా భయంకరంగా ఉంటుంది. తర్వాత ఆ సిస్టర్ బాడీని అక్కడే ఉన్న పాత ఇంట్లో దాచిపెట్టి తన డ్రెస్కున్న బ్లడ్ మార్కులను తుడుచుకుని ఆ హ్యామర్ను కూడా అక్కడే దాచిపెడుతుంది. ఇక్కడ మ్యాక్సీని కూడా నువ్వు నాకు హెల్ప్ చేసావు కాబట్టి పోలీసులు నన్ను పట్టుకుంటే నిన్ను కూడా జైల్లో వేస్తారంటూ బ్లాక్మెయిల్ చేస్తుంది. అయితే ఇక్కడ ఈస్టర్ చేసిన మర్డర్ను డానియల్ గమనిస్తాడు. డానియల్ అబ్జర్వ్ చేస్తున్నట్లు ఈస్టర్ కూడా అర్థం చేసుకుంటుంది. ఆ రాత్రి డానియల్ నిద్రపోతున్నప్పుడు తన దగ్గరికి వచ్చి మెడపై కత్తి పెట్టి నువ్వు ఏం చూసావో అది మర్చిపోకపోతే నిన్ను కూడా చంపేస్తానని బెదిరిస్తుంది. డానియల్ భయపడుతూ నేనెవరికీ చెప్పనని అంటాడు. అలా 2 రోజులు గడిచిన తర్వాత ఆర్ఫనేజ్ నుంచి కేట్కి కాల్ చేస్తారు. ఇంతవరకు మీ ఇంటికి వచ్చిన మేరీ సిస్టర్ ఇక్కడికి రాలేదు, ఏదైనా సమస్య ఉందా అని అడుగుతారు. అయితే కేట్కు ఈస్టర్ మీద అనుమానం వస్తుంది. ఈస్టర్ ఇలా ఎందుకు ప్రవర్తిస్తుంది, తనకేమైనా మానసిక సమస్య ఉందా లేక పిల్లలు ఇలాంటి డిజార్డర్తో ఎవరినైనా చంపారా అని గూగుల్ చేసి ఆ డేటా మొత్తం కూడా జాన్కి చూపిస్తుంది. అయితే జాన్ ఈస్టర్కు అలాంటి ప్రాబ్లం ఏం లేదని కేట్కు సర్ది చెప్తాడు. ఇక్కడ వీళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా కూడా ఈస్టర్ వింటుంది. ఈస్టర్ ఒకరోజు కేట్ ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న చెట్టు పువ్వులను కోసి కేట్కి గిఫ్ట్గా ఇస్తుంది. ఆ పువ్వులను చూసి కేట్ బాధపడుతూ ఎంత పని చేశావు, ఆ పువ్వులను ఎందుకు కోసావంటూ తనని పక్కకు నెడుతుంది. అయ్యో నా చెయ్యి విరిగిందని చెప్పి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ రాత్రి తన చేతిని ఒక ఐరన్ డివైజ్లో పెట్టుకుని తన చేతి బోన్ను తనే విరగొట్టుకుంటుంది. తర్వాత డాడీ డాడీ అంటూ పెద్దగా ఏడుస్తుంది. అక్కడికి వచ్చిన జాన్ తన చేతిని నిజంగానే కేట్ విరగొట్టిందని తనపై కోప్పడతాడు. ఇలా ఇద్దరికి కూడా ఒకరంటే మరొకరికి పడకుండా చేస్తుంది. ఒకరోజు స్కూల్లో దించుదామని కేట్ డానియల్ ఈస్టర్ ఇద్దరిని తీసుకుని కారులో వెళ్తుంది. స్కూల్ లోపలికి వెళ్లేటప్పుడు డానియల్ బుక్స్ కింద పడిపోవడంతో కేట్ అక్కడికి వెళుతుంది. కారు లోపల మ్యాక్సీ ఒకటి కూర్చుని ఉంటుంది. దాంతో ఈస్టర్ కారును స్టార్ట్ చేసి గేర్ మార్చి ఏం తెలియనట్లు అక్కడి నుంచి వెళ్లిపోతుంది. డానియల్ కారు వెళ్లడం చూస్తాడు. దాంతో కేట్ కారు వెనకాల పరిగెత్తుతూ వెళుతుంది. ఆ కారు మంచు దిబ్బను గుద్దుకుని ఆగిపోవడంతో పెద్దగా ప్రమాదం జరగదు. తర్వాత ఒక సైకాట్రిస్ట్ ని కలిసి ఈస్టర్ గురించి పూర్తిగా చెప్పి తనకేదైనా సమస్య ఉందా అని అడుగుతుంది. ఈస్టర్ని తీసుకొస్తే తనని అబ్జర్వ్ చేసి చెప్తామని అంటారు. అయితే కొద్ది రోజులుగా మ్యాక్సీ డల్ గా ఉండడం వాళ్ళ అన్నయ్య డానియల్ చూస్తాడు. ఏమైందని అనగా అక్కడున్న డ్రాయింగ్స్ చూపిస్తూ ఈస్టర్ చేసిన మర్డర్ గురించి చెప్తుంది. అలాగే తనను కార్ బ్రేక్ ఫెయిల్ అయ్యేటట్లు చేసింది కూడా ఈస్టర్ అని అంటుంది. అయితే చనిపోయిన సిస్టర్ని ఎక్కడ దాచిపెట్టారని అడగ్గా ప్రక్కనే ఉన్న ట్రీ హౌస్ లో దాచిపెట్టామని చెప్తుంది. అయితే వీళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా కూడా తలుపు పక్కనే ఉండి ఈస్టర్ వింటుంది. ఒకరోజు నిద్ర పట్టక కేట్ లేచి ఈస్టర్ రూమ్ కు వెళుతుంది. అక్కడ ఈస్టర్ కేట్ పర్సనల్ డైరీ తీసుకుని పూర్తిగా చదువుతుంది. ఆ డైరీలో తన 3వ బిడ్డ చనిపోయిన విషయం కూడా వ్రాసుకుని ఉంటుంది. ఎందుకంటే కేట్ అప్పట్లో పూర్తిగా ఆల్కహాల్కు బానిసవడం వల్ల లోపల బిడ్డ చనిపోయి ఉంటుంది. ఈ విషయం కేట్తో మాట్లాడుతూ నువ్వు చేసిన పని వల్ల ఒక పాప ఈ లోకాన్ని చూడకుండానే చంపేశావు, నువ్వొక కిల్లర్వి అని అంటుంది. ఏంటి బెదిరిస్తున్నావా అంటూ కేట్ అనగా ఏంటి నన్ను కొడతావా, నన్ను కొట్టే అర్హత నీకు లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఈస్టర్ రూమ్కి వెళ్ళి తన రూమ్ సర్దుతున్నప్పుడు మళ్ళీ ఒక బుక్ని చూస్తుంది. ఆ బుక్లో ఈసారి చాలా మంది ఫోటోలు ఉండడం గమనిస్తుంది. అలాగే ఆ బుక్ పై సార్నే ఇన్స్టిట్యూట్ అని ఉండడం గమనించి అదేంటో చూద్దామని గూగుల్ చేసి అందులో ఉన్న ఫోన్ నంబర్కు కాల్ చేస్తుంది. అక్కడ వారితో మాట్లాడిన తనకు అదొక మెంటల్ హాస్పిటల్ అని తెలుసుకుంటుంది. మరోవైపు డానియల్ ఆ సిస్టర్ను దాచిపెట్టిన ట్రీ హౌస్కు వెళ్తాడు. అక్కడ ఇంతకు ముందు ఈస్టర్ దాచిపెట్టిన ఎవిడెన్స్ ఏం కూడా కనిపించవు. ఈలోపు ఈస్టర్ అక్కడికి వచ్చి ఆ ఎవిడెన్స్ ను డానియల్కి చూపిస్తూ వాటిని కాల్ చేస్తుంది. అలాగే పెట్రోల్ పోసి ఆ ట్రీ హౌస్ మొత్తం కాలేటట్లు చేసి డానియల్ కూడా అక్కడే ఒక రూమ్ లో బంధించి తాళం వేసి బయటకు వస్తుంది. అక్కడి నుంచి ఎలాగోలా డానియల్ తప్పించుకుని రూఫ్ పైకి వస్తాడు. అలా బయటికి వచ్చిన డానియల్ మమ్మీ డాడీ అంటూ పెద్దగా అరుస్తుంటాడు. డానియల్ను గమనిస్తూ ఈస్టర్ కూడా అక్కడే ఉంటుంది. అలా భయంతో కింద పడ్డ డానియల్ అన్కాన్షియస్ అవుతాడు. అయితే అనుకోకుండా ఆ ఇల్లు ఫైర్ అవడం కేట్ చూస్తుంది.
పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్లి డానియల్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్తుంది. డానియల్ని చెక్ చేసిన డాక్టర్లు తనకు మెడ విరిగిందని, చాలా పెద్ద ఇంజురీస్ అయ్యాయని, కోలుకోవడానికి సమయం పడుతుందని చెప్తారు. అయితే కేట్ ఇది ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నామని డానియల్తో మాట్లాడవచ్చా అని అడిగితే సరే మాట్లాడండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. అయితే కేట్కు ఇదంతా కూడా ఈస్టర్ చేసుంటుందని అనుమానిస్తుంది. తర్వాత తను తెలుసుకున్న విషయాలన్నీ కూడా జాన్తో చెప్పి తను ఒక మెంటల్ పేషెంట్ అని, మనం తొందరపడి అడాప్ట్ చేసుకున్నామని అంటుంది. అప్పటికి కూడా జాన్ ఈస్టర్ని తప్పుగా అర్థం చేసుకోడు. తర్వాత హాస్పిటల్లో ఉన్న తన గ్రాండ్ మదర్ దగ్గర నుంచి డ్రింక్ తాగి వస్తానని చెప్పి డబ్బు తీసుకుని డానియల్ ఉన్న ఐసీయూలోకి వెళ్లి తన ముఖంపై దిండి వేసి చంపేస్తుంది. ఈలోపు మ్యాక్సీ ఈస్టర్ ఎక్కడుందో చూసొస్తానంటూ అక్కడ నుంచి వెళ్లి డ్రింక్ బాక్స్ దగ్గర చూస్తుంది. అయితే ఈస్టర్ అక్కడ కనిపించకపోవడంతో కేట్కి వెళ్లి చెప్తుంది. ఈలోపు ఐసీయూలో 304 పేషెంట్కు ఆక్సిజన్ అందనట్టు బజర్ మోగడంతో అందరూ అక్కడికి వెళ్తారు. అయితే ఇదంతా ఈస్టర్ చేసుంటుందని కేట్కి తెలుసు. ఈస్టర్ ఎక్కడ ఉందనని చూడ్డానికి వెళ్లిన కేట్కు అక్కడ డ్రింక్ తాగుతూ తనకేం తెలియనట్లు ఈస్టర్ వస్తుంది. నువ్వు డానియల్ని ఏం చేసావంటూ కేట్ ఈస్టర్ని కొడుతుంది. మళ్ళీ ఈస్టర్ డాడీ డాడీ అంటూ ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తుంది. తర్వాత కేట్కు మత్తిచ్చి అక్కడి నుంచి తీసుకెళ్తారు. జాన్ అదే రోజు రాత్రి పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చి కేట్ గురించి బాధపడుతూ డ్రింక్ చేస్తుంటాడు. మరోపక్క ఈస్టర్ నీట్గా మేకప్ చేసుకుని ఫ్రూట్స్ కట్ చేసుకుని జాన్ వద్దకు వస్తుంది. జాన్ పక్కన కూర్చుని ఐ లవ్ యూ డాడీ అని జాన్ని కిస్ చేస్తుంది. జాన్ కూడా ఐ లవ్ యూ మై చైల్డ్ అని అంటాడు. తర్వాత జాన్ భుజంపై పడుకుని జాన్ని సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడు జాన్ ఏం చేస్తున్నావంటూ తనతో మాట్లాడుతూ ఉండగా అప్పుడు ఈస్టర్ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని చెప్పావు కదా అని అంటుంది. దాంతో జాన్ నాకు కేట్కు ఉన్న ప్రేమ వేరు, ఇప్పుడు మనిద్దరి మధ్య ఉండే ప్రేమ వేరు, అది భార్యాభర్తల సంబంధం, మీపై చూపేది తల్లిదండ్రుల ప్రేమ అని వివరించి చెప్తాడు. అయితే జాన్ చెప్పేది ఏది కూడా తన మైండ్కి ఎక్కించుకోదు. తర్వాత జాన్ డానియల్ గురించి బాధపడుతూ ఉంటాడు. అప్పుడు ఈస్టర్ మాట్లాడుతూ జాన్ మీరొక మంచి పర్సన్, ఒక మంచి ఫాదర్, అలాగే హ్యాండ్సమ్ మ్యాన్ అంటూ జాన్ ప్యాంట్లో చేతిని పెడుతుంది. దాంతో జాన్ ఒక్కసారిగా అక్కడి నుంచి లేచి నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసా, ఇలాంటివి నేను సహించను, రేపే నిన్ను నీ ఆర్ఫనేజ్లో వదిలేస్తానని అంటాడు. అప్పుడు ఈస్టర్ ఏంటి ఇంకా నన్ను చిన్నపిల్లని అనుకుంటున్నావా అని అంటుంది. ఇక చాలు ఆపు అని జాన్ అనడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోపక్క సార్ని ఇన్స్టిట్యూట్ నుంచి హాస్పిటల్లో ఉన్న కేట్కు కాల్ చేస్తారు. అక్కడ డాక్టర్ చెప్పిన మాటలు విని ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. అయితే మనమంతా అనుకుంటున్నట్లు ఈస్టర్కు 9 సంవత్సరాలు కాదు, ఆమెకు 33 సంవత్సరాల వయసని, తనకు ఒక రీర్ హార్మోన్ డిజార్డర్ ఉండడం వల్ల 9 సంవత్సరాల పాపలాగా కనిపిస్తుందని, మా దగ్గరున్న రికార్డుల ప్రకారం ఈమె 1976లో జన్మించిందని, ఈమె అసలు పేరు లీనా అని, లీనా చిన్నప్పుడే తన ఇంటికి నిప్పు పెట్టి అందరినీ చంపేసిందని, అలాగే ఈమె చిన్న పాపలాగా కనిపించడానికి తన వ్యాధిని అడ్డు పెట్టుకుని ఉంటుందని షాకింగ్ న్యూస్ చెప్తాడు. అంతేకాకుండా తన బంధువులు లీనా మెంటల్గా డిస్టర్బ్ అవడంతో ఈ ఇన్స్టిట్యూట్లో వదిలిపెట్టారని, తనని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఆమె ఒక సైకో బిహేవియర్ కలిగి ఉండడంతో ఆమె మెడకు చేతులకు కూడా సంఖ్యలు వేసి బంధించమని, అయితే అనుకోకుండా ఒకసారి ఈ ఇన్స్టిట్యూట్ నుంచి తప్పించుకుందనే విషయం చెప్తాడు. ఇదంతా విని కేట్ హాస్పిటల్ నుంచి ఇంటికి బయలుదేరుతుంది. మరోపక్క ఈస్టర్ తనకున్న మేకప్ మొత్తం చెరిపేసుకుని తన ఒరిజినల్ రూపంలోకి మారి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కింద పడేస్తూ ఉంటుంది. తర్వాత జాన్ ఈస్టర్ రూమ్కి వెళ్లి చూడగా అక్కడ తను వేసిన పెయింటింగ్స్ చూసి ఆశ్చర్యపోతాడు. అప్పుడే తనకు అర్థమవుతుంది ఇదంతా కూడా ఈస్టర్నే చేసుంటుందని. మరోవైపు కేట్ కారును స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వస్తూ ఫోన్ చేస్తుంది. అప్పుడే సడన్గా కరెంట్ పోతుంది. జాన్ వెళ్లి చూడగా అక్కడ షార్ట్ సర్క్యూట్ చేసి కరెంట్ పోయేలాగా ఈస్టర్ చేస్తుంది. మరోవైపు జాన్ ఫోన్ తీయకపోవడంతో ఎమర్జెన్సీ నెంబర్కు కాల్ చేసి తన ఇంట్లో పెద్ద ప్రమాదం జరగబోతుందని చెప్తుంది. తర్వాత మళ్ళీ జాన్కు ఫోన్ చేస్తుంది. అయితే ఈసారి కూడా జాన్ ఫోన్ని లిఫ్ట్ చేయడు. టార్చ్ లైట్ వేసుకుని ఈస్టర్ కోసం వెతుకుతుంటాడు జాన్. అప్పుడే వెనుక నుంచి ఈస్టర్ కత్తితో తనని బలంగా పొడుస్తుంది. దాంతో జాన్ కింద పడిపోతాడు. కింద పడ్డ జాన్ని పదే పదే కత్తితో పొడుస్తూ అతి భయంకరంగా చంపేస్తుంది. జాన్ని చంపేదంతా కూడా మ్యాక్సీ మెట్లపై నుంచి గమనిస్తూనే ఉంటుంది. తర్వాత మ్యాక్సీని కూడా చంపడానికి వెళుతుంది. ఈలోపు కేట్ కూడా అక్కడికి వచ్చి చనిపోయిన తన భర్త జాన్ని చూసి ఏడుస్తూ మ్యాక్సీని ఏమైనా చేసుంటుందని ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటుంది. అయితే ఈస్టర్ గన్ తీసుకుని కేట్ను కాల్చడంతో కేట్కు గాయమవుతుంది. తర్వాత మ్యాక్సీని కూడా తన దగ్గరున్న గన్తో కాలుస్తూ చంపడానికి ట్రై చేస్తుంది. అయితే కేట్ బిల్డింగ్ పైకి ఎక్కి ఈస్టర్ ఉన్న రూమ్లోకి అద్దం పగలగొట్టుకుని ఈస్టర్పై పడడంతో తను స్పృహ తప్పి పడిపోతుంది. తర్వాత మ్యాక్సీని తీసుకుని ఇంటి బయటకు వస్తుంది. అయితే మళ్ళీ ఈస్టర్ కేట్పై అటాక్ చేస్తుంది. చివరికి పక్కనే ఉన్న గడ్డకట్టిన లీక్లో తనని పడేస్తుంది. దాంతో ఈస్టర్ చనిపోతుంది. దీంతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.